రాక్షస స్త్రీలను పంపివేయించిన మీదట రావణుడు ఇంద్రజిత్తు విజయవార్తను లంకానగరం అంతటా చాటించి పౌరులను ఆనందపరచవలసిందిగా ఆదేశించాడు. రాముని మరణవార్తను రాక్షస స్త్రీలు సీతకు తెలియజేయగా తక్షణమే ఆమె నేలపైకి ఉరికిపోయింది. దృగ్భ్రాంతి చేతను దుఃఖములను పూర్తిగా వివసురాలే ఓదార్చశక్యం కాని విధంగా రోధించసాగింది. రాక్షస స్త్రీలు ఆమెను తమ బృంద నాయకురాలైన త్రిజటతో పాటు పుష్పక రథం మీదకి ఎక్కించారు. మరుక్షణంలో ఆ పుష్పక రథం ఆకాశంలోకి ఎగిసింది. యుద్ధభూమి మీదుగా ఎగురుతున్న సీతకు వధించబడిన వానరులు, రాక్షసులు ఎందరో కనిపించారు. అంతటా ఆకస్మికంగా ఆమె శోకతప్తులై ఉన్న వానరుల చేత పరివేష్టించబడి నేలపై పడి ఉన్న రామలక్ష్మణులు చూసింది. రాక్షసుల హర్షధ్వానాలను ఆలకిస్తూ ఆమె